హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జీవితం సాఫీగా సాగిపోతుందా, లేక ఏదో తెలియని భారం, ఏదో సాధించాలనే తపన, కానీ ఎక్కడో చిన్న ఆటంకం ఉన్నట్లు అనిపిస్తుందా, ఆగిపోయినట్లు అనిపిస్తుందా? చాలా మంది జీవితాల్లో ఈ ఫీలింగ్ కామన్. మన చుట్టూ అంత వేగంగా మారిపోతుంది. సోషల్ మీడియాలో అందరూ ఏదో ఒకటి సాధిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఏమో కొత్త పనులు మొదలు పెడుతుంటారు, మనకేమో ఏదో ఒకటి చేయాలంటుంది. కానీ ఎక్కడో చిన్న భయం అడుగు ముందుకు పడదు. తెలుసా? ఆగిపోవడానికి కారణం పక్కనున్న వాళ్ళు కాదు, పరిస్థితులు అంతకంటే కాదు. ఆగిపోవడానికి కారణం నీ లోపల నువ్వు పెట్టుకున్న ఒక చిన్న అడ్డుగోడ. దాని పేరే భయం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. అదేంటంటే, భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. అవును, నీ నిజమైన జీవితం మొదలయ్యేది నువ్వు భయాన్ని వదిలేసిన క్షణం నుంచే. భయం అంటే ఏంటి? అది మనల్ని ఎలా ఆపుతుంది? దాన్ని ఎలా వదిలించుకోవాలి? వదిలేస్తే నీ జీవితం ఎలా మారుతుంది? అన్ని వివరంగా మీకు కనెక్ట్ అయ్యేలా చెప్తాను. ఈ వీడియో చూశాక నువ్వు మునుపటిలాగా ఉండలేవు, నాది గ్యారంటీ. సరే, అసలు భయం అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వస్తుంది? మన జనరేషన్ ని భయం ఎలా వెంటాడుతుందో తెలుసుకుందాం. ఫెయిల్ అవుతానేమో అనే భయం, ఏదైనా కొత్త పని మొదలెట్టాలంటే భయం. అబ్బా, ఫెయిల్ అయితే నలుగురు ఏమనుకుంటారో, నా టైము డబ్బు వేస్ట్ అవుతుందేమో, ఈ భయంతో అసలు ప్రయత్నించడమే మానేస్తాం. పరీక్షల్లో ఫెయిల్ అవుతామని చదవటం మానేసినట్లుంది ఇది. ఇంకా ఇంకో రకం భయం ఏంటంటే, నలుగురు ఏమనుకుంటారో అని భయం. మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనకంటూ నచ్చని కొన్ని పనులు ఉంటాయి, కానీ బయటికి చెప్పడానికి భయం. స్నేహితులు ఏమనుకుంటారో, లేకపోతే ఫ్యామిలీ ఏమంటుందో, అందరిలా ఉండాలనే భయంతో మన ఒరిజినాలిటీని చంపేసుకుంటాం. ఇక్కడ ఇంకో విచిత్రమైన భయం ఒకటి ఉంది. అదేంటంటే రిజెక్షన్ భయం. ఒక జాబ్ కోసం అప్లై చేయాలంటే భయం. ఒకరికి హెల్ప్ చేయబోతే వాళ్ళు కాదంటారేమో అనే భయం. ఈ భయంతోనే మంచి అవకాశాలు, మంచి బంధాలు కోల్పోతాం. ఫ్యూచర్ గురించి భయం. రేపు ఏం జరుగుతుందో అనే ఆందోళన. జాబ్ వస్తుందా, సెటిల్ అవుతానా, నా కళ్ళు నెరవేరుతాయా, ఇవన్నీ ఆలోచించి ఈ రోజు మన జీవితంలో ఉన్న ప్రశాంతతని రేపటి కోసం ఆలోచించి పోగొట్టుకుంటున్నాం. అంతేకాకుండా కంఫర్ట్ జోన్ వదిలి రావాలంటే భయం. అలవాటైన జీవితం, ఒకే రొటీను, ఇది సేఫ్ అనిపిస్తుంది. బయట ప్రపంచం ఎలా ఉంటుందో, అక్కడ ఏం జరుగుతుందనే భయంతో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నాం. చూసారా, భయం అనేది ఒకటేనా, అది మనల్ని ఎన్ని రకాలుగా వెంటాడుతుందో. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, భయం అనేది నిజం కాదు, అది కేవలం మన ఊహ. గట్టిగా చెప్పాలంటే మన మనసు క్రియేట్ చేసిన ఒక తెర. మరి అసలు జీవితం ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఆ భయాన్ని పక్కన పెట్టి అడుగు ముందుకు వేస్తావో అప్పుడే నీ జీవితం నిజంగా మొదలవుతుంది. ఆలోచించండి, ఒక విత్తనం భూమిలోంచి బయటికి రావాలంటే చీకటిని, గడ్డి నేలని చీల్చుకుంటూ రావాలి. అప్పుడే అది మొక్కగా మారుతుంది. ఒక కోడిపిల్ల గుడ్డులోంచి బయటికి రావాలంటే తన గూడును తానే పగలు కొట్టుకోవాలి. అప్పుడే అది స్వేచ్ఛగా ప్రపంచాన్ని చూస్తుంది. అలాగే నీ జీవితం కూడా నువ్వు భయం అనే గుడ్డును పగల కొట్టుకొని బయటికి వచ్చినప్పుడే నీ నిజమైన శక్తి ఏంటో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో నీ కోసం ఏం ఎదురు చూస్తుందో తెలుస్తుంది. కాబట్టి నువ్వు భయపడటం మానేసి ఆ భయాన్ని జయించి ధైర్యంగా అడుగు ముందుకు వేసిన క్షణమే నువ్వు జీవించడం మొదలు పెడతావు. అంతవరకు నువ్వు కేవలం మనుగడ సాగిస్తున్నావు అంతే, అంతకు మించి ఏమీ లేదు. నేను చెప్పేది ఏదో ఊరికే కాదు. ఎంతో మంది జీవితాల్లో మనం ఇది చూసుండొచ్చు. పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు ఎక్కడో ఒక చోట భయాన్ని జయించిన వాళ్ళే. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు. బాగా టాలెంట్ ఉంది, పాడతాడు కూడా అద్భుతంగా. కానీ ఏ స్టేజ్ ఎక్కాలన్నా భయం. నలుగురు ముందు పాడాలంటే వణుకుతాడు. చాలా సార్లు స్కూలు, కాలేజీ ప్రోగ్రామ్స్ లో ఛాన్స్ వచ్చినా భయపడి వెనక్కి తగ్గేవాడు. తనలో ఉన్న టాలెంట్ తనకే తెలియదు. కానీ ఒక రోజు తన బెస్ట్ ఫ్రెండ్ బలవంతం చేస్తే వణుకుతూనే స్టేజ్ ఎక్కాడు. మొదటి పాట కొంచెం తడబడ్డాడు, కానీ రెండో పాట నుంచి తనలో ఉన్న టాలెంట్ బయటపడింది. ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు. ఆ రోజు తనలో ఎంత ఆత్మవిశ్వాసం పెరిగిందో తెలుసా? ఆ చిన్న భయాన్ని జయించడం వల్ల ఇప్పుడు తాను చిన్న చిన్న ఈవెంట్స్ లో పాడుతున్నాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. భయపడకుండా ఒక అడుగు ముందుకు వేయటం వల్ల తన జీవితం కొత్త మలుపు తిరిగింది. మీకు ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను. తను చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్డ్, ఎవరితో కలిసేది కాదు, ఎవరితో అంతగా మాట్లాడేది కాదు. తనకంటూ చుట్టూ ఒక గోడ కట్టేసుకొని అందులోనే ఉండేది. కొత్త వాళ్ళని చూడాలంటే భయం, మాట్లాడాలంటే భయం. స్నేహితులు కూడా చాలా తక్కువ అమ్మాయికి. కానీ కాలేజ్ అయిపోయాక జాబ్ కోసం బయట ప్రపంచంలోకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ అందరితో కలిసి పని చేయాలి. ఈమెకేమో భయం. అయినా సరే తన భయాన్ని తనలోనే దాచుకొని ప్రతిరోజు తన కంఫర్ట్ జోన్ ని కొంచెం కొంచెం దాటడం మొదలు పెట్టింది. ఒక రోజు కొలిగ్ తో మాట్లాడింది, ఇంకో రోజు పార్టీకి వెళ్ళింది. చిన్న చిన్న ప్రయత్నాలు. మొదట్లో కొంచెం కష్టం అనిపించింది, కానీ నెమ్మదిగా తనలో మార్పు వచ్చింది. భయం తగ్గింది. ఇప్పుడు తన ఆఫీసులో అందరితో బాగా కలిసిపోతుంది. నిజం చెప్పాలంటే లీడర్
గా ఒక టీమ్ ని లీడ్ చేస్తుంది. తనలో ఇంత సోషల్ స్కిల్స్ ఉన్నాయా అని తాను కూడా ఊహించలేదు. కేవలం తన భయాన్ని ఫేస్ చేయాలి అని డిసైడ్ అవడం వల్లే తన జీవితం ఇంతలా మారిపోయింది. ఈ కథల్లో మీరు చూసింది ఏంటి? వాళ్ళు రాత్రికి రాత్రి సూపర్ హీరోలు అయిపోలేదు. వాళ్ళు కూడా భయపడ్డారు, కానీ ఆ భయానికి లొంగిపోకుండా దాన్ని దాటుకొని వెళ్లారు. అప్పుడే వాళ్ళు నిజమైన జీవితం మొదలైంది. వాళ్ళలో ఉన్న శక్తి బయటపడింది. మరి మనం ఏం చేయాలి? భయాన్ని ఎలా జయించాలి? ఇంత ఈజీ కాదు కదా, కానీ అసాధ్యం అంతకంటే కాదు కదా. చిన్న చిన్న స్టెప్స్ తో మనం భయాన్ని వదిలించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ భయాన్ని గుర్తించు. ముందు అసలు నువ్వు దేనికి భయపడుతున్నావో నువ్వు నిజాయితీగా అడుగు. దాన్ని ఒక పేపర్ మీద రాయి. దాన్ని ఒప్పుకో. అవును, నేను దీనికి భయపడుతున్నాను అని చెప్పుకో. గుర్తించినప్పుడే దాన్ని ఎదుర్కోగలం. చిన్న అడుగు వెయ్యి. భయాన్ని పూర్తిగా వదిలేయడం ఒక్కసారి జరగదు. చిన్నగా మొదలుపెట్టు. నీ కంఫర్ట్ జోన్ నుంచి ఒక చిన్న అడుగు బయట వెయ్యి. స్టేజ్ మీద 10 నిమిషాలు మాట్లాడాలంటే భయపడకుండా మాట్లాడు. లేదా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే అస్సలు భయపడకుండా మాట్లాడు. అలా అయితే ముందు ఇంట్లో అద్దం ముందు నిలబడి మాట్లాడు, పని అయిపోతుంది. ఫ్రెండ్స్ తో నీ చిన్న గ్రూప్ లో మాట్లాడు, ఒక మెట్టు ఎక్కినట్టు కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ ని నీ ఫ్రెండ్ గా చూడు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఫెయిల్యూర్ అంటే నీ జీవితం ఆగిపోవడానికి కాదు, అది ఒక పాఠం, ఒక అనుభవం. ప్రతి ఫెయిల్యూర్ నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఆ నేర్చుకున్న పాఠంతో ముందుకు వెళ్ళు. ఫెయిల్ అయిపోతానేమో అనే భయాన్ని వదిలే, ప్రయత్నించటమే ముఖ్యం. నువ్వు ఒక్కడవే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక దానికి భయపడతారు. నువ్వు ఒక్కడవే కాదు ఇలా భయపడేది. నీ భయాల గురించి నలుగురితో పంచుకో. నీ ఫ్రెండ్స్ తో, నీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడు. మనసులో దాచుకుంటే భయం ఇంకా పెరిగిపోతుంది. ప్రజెంట్ లో జీవించు, అంటే రేపు ఏం జరుగుతుందో అనే భయంతో ఈ రోజుని పాడు చేసుకోవద్దు. నీ కంట్రోల్లో ఉన్నది ఈ ఒక క్షణమే. ఈ క్షణంలో నీ భయాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయగలవో అదే చెయ్యి. గతాన్ని భవిష్యత్తుని మర్చిపోయి ఈ క్షణం ధైర్యంగా ఉండు. జస్ట్ స్టార్ట్, అంతే. ఎన్నిటికన్నా ముఖ్యం ఆలోచించడం ఆపి మొదలు పెట్టు. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎదురు చూడకో. పర్ఫెక్ట్ గా అన్ని రెడీ అవుతాయని అనుకోవద్దు. నీ దగ్గర ఏముందో దాంతోనే మొదలు పెట్టు. మొదలు పెడితే చాలు, భయం దానంతట అదే తగ్గిపోతుంది. సో ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, భయం అనేది ఒక అదృశ్యమైన సంఖ్యలు. నువ్వు దాన్ని తెంచేంత వరకు అది ఉన్న చోటే ఉంచుతాయి. ఎప్పుడైతే ఆ సంఖ్యలను తెంచుకొని బయటకు వస్తావో అప్పుడే నీ నిజమైన శక్తి ఏంటో తెలుస్తుంది. నీ కోసం ఈ ప్రపంచంలో ఎంతో సంతోషం ఉంది. అవన్నీ వదిలేసి ఎందుకు భయపడతావు నాకు అర్థం కావట్లేదు. భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. ఈ మాటను గుర్తుపెట్టుకో. ఇంకా చాలు భయపడింది, ఇక మొదలుపెట్టు. నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లుగా మలుచుకోవడం మొదలుపెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు స్ఫూర్తినిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే భయంతో ఆగిపోయారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు జీవితంలో చిన్న మార్పు తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది కదా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో చూశాక మీరు దేనికి భయపడుతున్నారో దాన్ని వదిలించుకోవడానికి ఈ రోజు ఏం చేయబోతున్నారో కొంచెం కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. మీ అనుభవాలు నాతో నలుగురితో పంచుకోండి. మీ ధైర్యం ఇంకొకరికి స్ఫూర్తి అవుతుంది. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, భయం అనేది ఒక అబద్ధం, ధైర్యం అనేది నిజం. నువ్వు భయాన్ని వదిలేసిన క్షణం నీ నిజమైన జీవితం మొదలవుతుంది. ధైర్యంగా ముందుకెళ్ళండి. మీ నిజమైన జీవితాన్ని మొదలు పెట్టండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఇప్పటి వరకు కీప్ లివింగ్, కీప్ గ్రోయింగ్, కీప్ షేరింగ్. జై హింద్.